బాహుబలి ద లాస్ట్ లెజెండ్స్ లోని గత భాగంలో అతిథిగా రాబోతున్న యదువంశీ మహారాజు సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉన్నారో లేదో చూస్తున్నారు. రాజ్యానికి అతిథులు రాబోతున్నారు. మరోవైపు రాజ్యంలోకి చొరబాటుదారులు ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. మీ పుట్టుక వెనుకున్న కారణం తెలుసుకుని దానికి న్యాయం చెయ్యండి. మిమ్మల్ని ఇక్కడ మీకు శిక్షణ ఇవ్వబోయేది ప్రధాన గురువు. అటు చూడు, చొరబాటుదారులు మరో గ్రామాన్ని ధ్వంసం చేశారు. అయితే ఏదో ఒకటి చెయ్యాలి. మాతో యుద్ధం చేయడానికి బొమ్మలతో వచ్చారా? ఈ మూర్ఖుల్ని అంతం చేయండి. శిక్షణ కొరకు ఉపయోగించే ఆయుధాలు మనం వెళ్లి సైనికులను తీసుకురావాలి. అల్లా ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్తే అందరినీ చంపేస్తారు. నేర్చుకున్నదంతా మర్చిపోయావా? ఇలా మారుతావని ఊహించలేదు బాకు. తమ వద్ద నేర్చుకున్నది ఎలా మర్చిపోగలను రాజమాత? ఈ జీవితం ప్రజలకు అంకితం. ఈ ప్రజలే నా జీవితం. ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పను. దొంగ త్వరగా పట్టుకోండి. గుర్తుంచుకో, ఒక వ్యక్తి కళ్ళెదురుగా నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ నిలబడి ఉంటే అతన్ని కూడా అపరాధి అని అంటారు బాహుబలి. కానీ రాజమాత, నేను కానీలు సంజాయిషులు అవసరం లేదు. నీవు మాహేష్మతి యువరాజువు. నలుగురికి నీ ఒక ఉదాహరణగా నిలబడాలి. కానీ నువ్వు బాధ్యత మరచినావు. కావున నీవు ఉదాహరణగా నిలబడే పని చెయ్యాలి. తీసుకువెళ్ళండి. 2 రోజుల పాటు యువరాజు మీ వద్దనే పని చేస్తాడు. ఎందుకంటే ఒక మామిడి పండు దొంగతనం జరుగుతున్నా చూస్తూ నిలబడ్డాడు. కావున 2 రోజులు ఆకలి బాధ అనుభవిస్తూ ఇక్కడే పని చెయ్యాలి. ఈ మాట మాత్రం మరువద్దు. కానీ రాజమాత శివగామి, యువరాజు చేత మేము అటువంటి దుస్సాహసం మేము... ఇది మీ దుస్సాహసం కాదు, మా మాట. మా మాటే శాసనం. గురువుగారు బాహుబలి యువరాజుకి కఠినమైన దండన విధించారు. నునుపు తేలిన ఎత్తైన కొండల పైకెక్కి మామిడి పళ్ళని కోసుకురావడం మాకు తెలిసినంత వరకు సులభం కాదు. దీనికే చింతిస్తున్నావా? అవినాష్ ప్రధాన గురువు కంటపడితే దండన మరింత కఠినంగా ఉంటుంది. అది కూడా నిజమే. ఆ మూర్ఖుడు చెప్ప చేయకుండా ఎక్కడికో వెళ్ళాడు. అటువంటి తప్పు చేసిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి. అతను మీ మిత్రుడు. ఏమంటారు బల్లాల దేవ యువరాజా? అవినాష్ ఆచూకీ మీకు తెలుసా? తప్పు చేసిన వాళ్ళెవరైనా తగిన దండన అనుభవిస్తారు. తగిన దండన అంటే మరణదండన విధించినట్టు చెబుతున్నారు. గురువుగారు గాలించడం మొదలు పెడితే అతను తప్పించుకోలేడు. నిజము తప్పక నిగ్గు తేలుతుంది.
ఏమంటారు యువరాజా? అవును, అవశ్యము తేలుతుంది. అవినాష్ సంగతి సరే, నేడు యదువంశీ మహారాజు వస్తున్నారు. సుపుత్రికని కూడా వెంట తీసుకొస్తున్నారట కదా. ఆమె అందచందాల గురించే చర్చ. అటు చూడండి. ఉమ్, గురుదేవా, మీ ఆదేశానుసారమే నేను కొండ మీద ఉన్న మామిడి చెట్టు నుంచి 2 పళ్లను కోసి తీసుకువచ్చాను. ఈ 2 మామిడి పండ్లు పూజ కొరకు, మా భోజన సమయమునకు మరో 2 కావలెను. మా భోజనానంతరమే మీకు భోజనము. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాం. ఆ మందహాసానికి అర్థమేమి బల్లా? నీవు కూడా బాహు వెంట వెళ్ళు. కడుపు నిండిన వారికి వ్యాయామం అత్యవసరం. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాము. పందెం పెట్టుకుందామా? ముందుగా పండ్లను కోసి తెచ్చిన వారే విజేత. పందానికి నేను సిద్ధమే బాహు. దీనిని స్వీకరించండి యువరాజా. తమరి క్షుత్పాదని మేము చూస్తూ సహించలేము. విచ్చేయుచున్న అతిథులు ఎవరు? మహారాజు యదువంశీ ఎన్నో దశాబ్దాలుగా రుద్రాగ్ని రాజ్యాన్ని పాలిస్తున్నారు. మరో వృద్ధ మహారాజు రాజ్యానికి అతిథిగా విచ్చేయుచున్నారన్నమాట. ఆహ్వానిద్దాం. మాహిష్మతి మహాసామ్రాజ్యం తమకు సుస్వాగతం పలుకుతోంది యదువంశీ మహారాజా. తమరి ఆహ్వానం మా పూర్వజన్మ సుకృతం శివగామి. మమ్ము సాదరంగా ఆహ్వానించిన తమ గొప్పతనాన్ని మేం మరువం. గతములో చూసినప్పుడు ముక్కుపచ్చలారని ఒక బాలుడు నేడు దృఢంగా శక్తివంతుడుగా కనిపించుచున్నాడు. ధన్యవాదాలు. మా సుపుత్రుడు యువరాజు వరాహునికి బుద్ధి కుశలతో బాటుగా అమితమైన శక్తులు గలవు. తన ప్రజల్ని కాపాడుకోవలసిన రాజు ఎదురులేని శక్తివంతుడుగాను దృఢంగానూ ఉండాలన్నది మా ఆలోచన. ఉచితమై యువరాజా, శక్తులు గలవాడే శాసించగలుగుతాడు. ఆయనను ఒక యథార్థమును మరువరాదు. రాజన్నవాడు శక్తితో పాటు క్షమతను కూడా సమపాళ్లలో ఉపయోగించే అంత బుద్ధిమంతుడై ఉండాలి. యథార్థమును తెలిపినారు మహారాజా. అన్నట్టు ఈ సుగుణాల రాశి యమాగ్ని కదూ? ఈ సౌందర్య రాశి గతమున మేము చూచినప్పుడు చిన్నారి శిశువు. పిల్లల పెరుగుదలకు రెప్పపాటు కాలము చాలును. తమరన్నట్టుగా యువరాణి సుగుణాల రాశి, సుశిక్షితరాలు, దయగలది, ఆకర్షించు ముఖ వచ్చేస్తో బాటు ఈమె గొప్ప అందగత్తె. మూర్ఖుడా, మా దుస్తులు పాడు చేసినావు. శాంతించుమ పుత్ర, ఆ సేవకుడు తీరి చూస్తుంటే అల్పుడవైన నీ కారణముగా ఇందరి మధ్య అవమానముల పాలైతివి. వారి సేవకుడు అతడు. కలుగజేసుకునే అధికారం మనకు లేదు. చేసిన తప్పిదమునకు శిక్ష అనుభవించినాడు సోదరా. మా సుపుత్రుడు ఏ చిన్న తప్పిదము జరిగినా క్షమింపజాలడు. మా కళ్ళారా చూచితిమి. ఇక మనం అంతఃపురములోనికి వెళ్లి సంభాషించుట సమంజసం. మన చర్చల సమయమున పిల్లలు సుపరిచితులయ్యెదరు. బాహుబలి, నీవిప్పుడు యువరాణి యమాగ్నితో నగర పర్యటనకు వెళ్లవలెను. భల్లాలదేవా, నీవు వరాహ యువరాజును తీసుకెళ్లి మన ఆయుధాగారమును చూపించు. తమ సోదరుడి పరిస్థితి కడు శోచనీయం. మా సోదరి నోరు మెదిపిన మాట ఆగదు. కాని మన పరిచయము మాకు మిక్కిలి ఆనందమును కలిగించినది. మాహిష్మతి సామ్రాజ్యములోని అత్యంత సమర్థవంతమైన ఆయుధములను మాకు చూపించండి. దీనిని మా కొరకు కొన్నారా? మనకు సొంతము కాని దానికి మూల్యము చెల్లించకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. మా రాజ్యమున ప్రజలు ప్రేమాభిమానములు చాటుకొనుటకు ఉచితముగా ఇచ్చెదరు. అవి ప్రేమాభిమానములా లేక భయమా? మా ప్రజలు మా సోదరుని చూసి భయపడతారు.
యువరాజు శక్తివంతుడు, తిరుగులేని వీరుడు. దోషములు ప్రజల్లో ఉంటాయి, రాజుల్లో కాదు అంటారు. మరి మీరేమంటారు? ఇది అసందర్భోచిత సంభాషణ. మీ సామ్రాజ్యంను చూడవలెను. మేం వెళ్ళుచున్నాము. మా రాజ్యమును మేమెన్నడూ ఇంత హాయిగా నవ్వలేదు. నేను సహాయపడనా? యమాగ్ని యువరాణి, బాహుబలి యువరాజా ఎచ్చట ఉన్నారు? ఇక మనము తిరిగి వెళ్ళాలి. మరికొంత సమయం మనం ఇటులనే ఉంటే యుద్ధము సంభవించవచ్చును. ఇది అసాధారణమైన ఆయుధం. మాహిష్మతి ఖడ్గం యావత్ ప్రపంచంలో అతి శక్తివంతమైనది. బరువైనది, సమతుల్యము గలది. అయినను తమరన్నట్లుగా ఇది అంత శక్తివంతమైనదా? మాహిష్మతి ప్రజా సంకల్ప బలశక్తి ఎంత గొప్పదో ఇది కూడా అంతే గొప్పది. వరాహ యువరాజా, ఇతను మా సేవకుడు, కట్టప్ప నామధేయుడు, మాహిష్మతి సామ్రాజ్య రక్షకుడు, మహాసేనాధిపతి. అనిన రాజవంశ సేవకుడు. ఇతని గురించి విన్నాము. ఆ ఖడ్గశక్తిని పరీక్షించదరా యువరాజా? నిరాశపరచదని మాటిస్తున్నాను. భల్లాల దేవా, ఈ ఖడ్గమును పరీక్షించవలెను. అవశ్యము యువరాజా. అత్యుత్తమ లోహముతో తయారు చేయబడిన ఈ కొరడా మా అత్యుత్తమమైన ఆయుధం. మాహిష్మతి ఖడ్గము దీని ధాటికి తట్టుకుని నిలబడగలదేమో చూద్దాము. చిన్న గీటు కూడా పడలేదు. మాహిష్మతి ఖడ్గము దృఢమైనది. మా కొరడా ధాటికి సాధారణ ఆయుధములు తట్టుకొనలేవు. మేము విజృంభించినచో బలహీన పడిపోవును. యదువంశీ మహారాజా, మా ఆహ్వానము స్వీకరించుట మాకు మిక్కిలి సంతోషము. మన ఇరు రాజ్యములకు ప్రమాదము పొంచి ఉన్నదని తమకు విదితమే. తమ ఆహ్వానమును గౌరవముగా భావించి ఇచ్చటకు వేంచేసినాము. అయినప్పటికీ తమరనుచున్న ప్రమాదము గురించి మాకు తెలియదు. గడిచిన కొన్ని మాసములుగా చొరబాటుదారుల ఆక్రమణలు పెచ్చరిల్లుతున్నాయి. కొంతకాలం క్రితం మా ఇరువురి యువరాజులు పురుగూరి గ్రామమును వారి బారి నుంచి కాపాడినారు. రోజురోజుకు వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అది యథార్థము. ఈ మధ్య దుండగులు మా రాజ్యసీమపై దండయాత్ర చేయుచున్నారని మేము విని ఉన్నాము. ఆ దురాక్రమణలను అంత సులభముగా అరికట్టగలమని అనిపించుటలేదు మహారాజా. అయినా ఇప్పుడు తక్షణ కర్తవ్యం సంయుక్త కూటమి. ఏమి? మా సుపుత్రుడు. తండ్రి గారు, నిర్ణయములకు మునుపు మమ్ము సంప్రదించవలసినది. నిర్ణయమునకు మునుపు నీతో చర్చించవలననే అనుకుంటిమి నాయనా. గోప్యమగు వారి ఆంతర్యము తమకు బోధపడలేదా? ఆంతర్యమా? మనము మాహిష్మతితో కూటమిగా ఏర్పడినచో పిదప రేవు పట్టణమునకు ఉపమార్గము ఏర్పరచుకుని వ్యాపారము సాగించి నిధులు కూడబెట్టెదరు. మన రాజ్యమును వ్యాపారమునకు కేంద్రముగా మార్చుకొనుటకు మాహిష్మతి చొరబాటుదారులను కారణముగా చెప్పుచున్నది. నష్టము వాటిల్లబోయేది మనకే. యువరాజన్నది సత్యమా శివగామి? అవును మహారాజా, ఈ కూటమి ద్వారా రేవు పట్టణమునకు ఉపమార్గమును ఏర్పరచుకునేదము. అది రెండు రాజ్యములకు శ్రేయస్కరం. తమ ఆలోచన రాజనీతితో కూడినది శివగామి. మహిష్మతి అంత సువిశాల రాజ్యము కాకపోవచ్చు, కాని మా రాజ్యము రేవు పట్టణాలపై ఆధారపడి ఉన్నది. అవే రేవు పట్టణములను వారు ధ్వంసము చేయబోచున్నారని సమాచారము ఉన్నది. అందువల్ల మహారాజా, ఆ చొరబాటుదారులు తమ పన్నాగములో భాగము కాదని ఎటుల నమ్మవలే. రాజమాత శివగామి యుక్తులు చురుకైనవన్నది జగమెరిగిన సత్యము. ఆ చొరబాటుదారులను పురిగొలిపినది తమరు కాదనడానికి ఏమిటి సాక్ష్యము? వరహ, నిరాధారమైన ఆరోపణలు వలదు. అనుమానము వ్యక్తపరచుట తప్పిదమే కాదు. తాము బిగించిన ఉచ్చున చిక్కుకున్నట్టుకు మనము మూర్ఖులము కాదన్నది మాహిష్మతి సామ్రాజ్యమునకు అర్థము కావలే.
ఈ పరిచయములు కూడా తమరి ఉమ్మడి కూటమి ఉచ్చులో భాగములు కాదు కదా రాజమాత శివగామి. మా సోదరికి ప్రేమ పాఠములు వల్లించమని యువరాజును పంపినారా? చాలించు. రాజ అతిథులుగా ప్రవేశించిన మనం వారితో గౌరవంగా మాట్లాడవలే. మాట అదుపు చేయి. దయుంచి మా సోదరుని తప్పిదమును మన్నించండి రాజమాత. వీరుడైన నా సోదరుడు చెప్పదలిచింది ముక్కుసూటిగా చెప్పెదడు. అది ఒక మంచి రాజుకుండవలసిన లక్షణం. దాన్ని కొందరు మాత్రమే అర్థం చేసుకొనెదరు. మా సోదరి చెప్పున్నది నిజము. మా తీరుకు మన్నింపు కోరుచున్నాము రాజమాత. గతం గతః యువరాజా, మనకు భవిష్యత్తు ముఖ్యము. యదువంశీ మహారాజు సుదూర ప్రయాణము వల్ల అలసినారు. వారు విశ్రమించిన పిదప తదుపరి చర్చలు కొనసాగించదము. అవశ్యము రాజమాత. తదుపరి చర్చల సమయమున మేము కూడా అవశ్యము వారికి తోడుగా ఉండెదము. రాజునై సింహాసనమును అధిష్ఠించిన పిదప తప్పక చర్చించెదము. ఈ యువరాజు రాజైనచో పిదప తచ్చులకు తావనేదే ఉండదు. అయినను ఈ సంయుక్త కూటమి అనివార్యము. ఈ చర్చలు సఫలీకృతమయ్యేందుకు మనం ఏదో ఒక మార్గం ఆలోచించవలే. ఈ కూటమి 2 రాజ్యములకు హితము. సఫలీకృతులము కావాలన్నా వరాహ యువరాజు ఈ చర్చలకు దూరముగా ఉండవలే. కట్టప్ప, యువరాజును వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళండి. బాహు ఏమైనది? దాడి చేసిన వారు ఏమైనారు? గాలికి బుద్ధి చెప్పారు భల్లా, కానీ వారి ఉనికిని చాటి వెళ్లారు. కపట నాటకము. తండ్రి గారు, ఎవరైనా మన రాజ్యమున ఇట్టి దుస్సాహసమునకు ఒడిగట్టెదరా? దయచేసి శాంతించుము యువరాజా. అవును సోదరా, విశ్రాంతి అవసరమని రాజ్యవైద్యులు తెలిపినారు. దాడి చేసిన వారిని అంతమొందించిన పిదపే మేము విశ్రమించదము. ఇది తమరి సామ్రాజ్యము. మాపై దాడి చేసిన వారిని వెతికి పట్టుకున్నారా లేదా? తమరు చింతించవలదు యువరాజా. మాహిష్మతి యందు ఏ కారణము వలనూ అన్యాయము జరగదు. మేము మా సాయశక్తులా ప్రయత్నించుచున్నాము. అనిన ఇంతవరకు వారిని బంధించలేదన్నమాట. ఇదేనా అతిథి మర్యాద? యువరాజు అన్న మాటలో యథార్థమున్నది రాజమాత శివగామి.
యువరాజుపై దాడి చేసిన వారిని పట్టి బంధించే విషయమున గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చినవో మేము నువ్వు తెలుసుకొనవలనని అనుకొనుచున్నాము. ఘటనా స్థలమున దొరికినవి. తమ ఆయుధము వీటిని ముక్కలు చేసినది. ఒక సాధారణమైన ఖడ్గంతో దాడి చేసినప్పుడు శక్తివంతమైన తమ ఆయుధము ఢీకొన్నచో ఇదే పరిస్థితి ఏర్పడును. మీ ఆంతర్యమేమిటి? పొరుగు గ్రామముపై చొరబాటుదారులు దాడి చేసినప్పుడు ఇట్టి ఆయుధములే తారసపడినవి. చొరబాటుదారులా? వారు మామూలు చొరబాటుదారులు కారు. వారు మరింత కిరాతకంగా మారినారు. మా సామ్రాజ్యమునకు తమరు అతిథులుగా వచ్చినారన్న సమాచారము అంది ఉండును. ఈ సంయుక్త కూటమిని భగ్నపరిచేటందుకే ఈ దాడి జరిపి ఉండెదరు. యథార్థం అదే అయినచో సంయుక్త కూటమి కొరకు జరుగుతున్న ఈ చర్చలను శీఘ్రముగా సంపూర్ణము చెయ్యవలే. నిర్ణయము తీసుకున్నట్టుకు మాకు కొంత వ్యవధి కావాలను రాజమాత. అవశ్యము యదువంశీ మహారాజా. తామిరువరు సముచిత నిర్ణయము తీసుకొనగలరు. మాపై దాడి జరిపిన వారిలో ఏ ఒక్కరిని మేము ప్రాణములతో విడవబోము. తమరికి ఎట్టి అవసరం ఉన్నా తెలియచేయండి యువరాణి. ప్రస్తుతమునకు ఏ అవసరమూ లేదు లలిత. మీరిరువురూ వెళ్ళవచ్చు. ఎవరక్కడా? బాహుబలి యువరాజా. ఎవ్వరేని మన ఇరువురిని ఇటుల చూచినా బావుండదు. మా సోదరుడు మా క్షేమమునకై చింతించును. మీరు వెతుకుచున్నది దీని గురించేనా? దాన్ని మీరెటుల గుర్తించిననేమి? అది పెద్ద విషయము కాదు. ఆయనను దయుంచి మాకు సహాయము చేయండి.